హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే, లాస్ట్ వీడియోలో మనం సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్గా చూస్తాం. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి యూపీఎస్ డెలివరీ సిస్టంలో మనం కేవైసీ డీటెయిల్ అప్లై చేయాల్సి వస్తుంది. దాన్ని ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఇప్పుడు మీకు మెయిల్లో యూపీఎస్ కేవైసీ డీటెయిల్ మీరు కంప్లీట్ చేయండి అని మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. లేదంటే మీకు నార్మల్ మెసేజ్లో మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. లింక్లో మీరు క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో కేవైసీ డీటెయిల్ ఫార్ మీ నేమ్ వచ్చి ఉంటుంది. ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రిసీవ్ అయి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడికి కానీ అక్కడ వచ్చేసి మీరు మీ ఓటీపీ నెంబర్ ఎంటర్ అనేది చేసుకోండి ఇక్కడ. సో మీ ఓటీపీ నెంబర్ పర్ఫెక్ట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత వెరిఫై అలో ఆప్షన్ ఉంటుంది. సో వెరిఫై అలో ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వెరిఫై అలో ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ప్లీజ్ సెలెక్ట్ కస్టమర్ టైప్ అని ఉంటుంది. ఇప్పుడు మనం ఇండివిజువల్ సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసాం కాబట్టి ఇండివిజువల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. వేరే ఏది చూస్ చేయకండి. ఇండివిజువల్ ఆప్షన్ చూస్ చేసి గో ఇచ్చండి. గో ఇచ్చిన తర్వాత ప్రజెంట్ అడ్రస్ మనం సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసినప్పుడు ఏ అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ ఇక్కడ ప్లేస్ అవుతుంది. స్టెప్ 1లో ఇండివిజువల్ డీటెయిల్లో, సో కేవైసీ డీటెయిల్లో. సో ఇందులో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఇద్దాం. సో ఇప్పుడు మనం స్టెప్ 1 కంప్లీట్ అనేది చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇద్దాం. నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ డీటెయిల్లో ఇండివిజువల్ తర్వాత ఫారెన్ ఉంటుంది. సో ఇండివిజువల్ చూస్ చేసుకోండి. ఇండివిజువల్ చూస్ చేసుకున్న తర్వాత మీ ఐడి అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఎలా అప్లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్. మీరు ఓటర్ ఐడి ఇచ్చారంటే ఓటర్ ఐడి ఫ్రంట్ సైడ్ తర్వాత బ్యాక్ సైడ్, ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్, పాస్పోర్ట్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్, లేదంటే లాస్ట్ పేజ్ మీకు పాస్పోర్ట్లో ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఇవ్వండి. ఆధార్ డాక్యుమెంట్ ఏవైనా ఉంటే ఆధార్ మీరు అటాచ్ అనేది చేయొచ్చు. ఇందులో ఏదైనా మీరు డాక్యుమెంట్ని అప్లోడ్ అనేది చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఆధార్ కార్డ్ మీరు చూస్ చేసుకున్నారంటే ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీరు అప్లోడ్ చేయండి. సో ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత బ్రౌజ్ యూస్ చేసి ఫైల్ అనేది అప్లోడ్ చేయండి. సో ఫైల్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. ఓకేనా. సో ఆధార్ కార్డ్ అని షో అవుతుంది. ఆధార్ డాక్యుమెంట్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసుకోండి. ఓకేనా. సేమ్ మీరు ఆధార్ కార్డ్ రెండు ఇచ్చారంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఓకే సేమ్ ఆధార్ కార్డ్ ఇచ్చేసి బ్రౌజ్ ఇచ్చేసి అప్లోడ్ అనేది చేసేయండి. ఓకేనా. ఒకటి మీరు ఆధార్ కార్డు ఫ్రంట్స్ ఇచ్చినా కానీ లేదంటే బ్యాక్ సైడ్ ఇచ్చినా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓకేనా. మీరు డబల్ సైడ్ ఉందండి సపరేట్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాన్ కార్డ్ చేయబోతున్నాం. పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే పాస్వర్డ్ చేసి ఉంటే పాస్వర్డ్ ఉంటే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పాన్ కార్డ్ అనేది చూస్ చేసుకున్నాం. పాన్ కార్డ్ నంబర్ అక్కడ అడుగుతున్నారు. పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రౌజ్ ఆప్షన్ ఉంటుంది. బ్రౌజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. బ్రౌజ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేయండి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసేసాము. అప్లోడ్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ పాలసీస్ మీరు టిక్ చేసుకోండి. టర్మ్స్ అండ్ పాలసీస్ టిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కేవైసీ ఉంటుంది. సబ్మిట్ కేవైసీ పైన మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. సో ఇండివిజువల్ పాన్ కార్డ్ చూస్ చేసుకున్నాం. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లో టిక్ చేసుకున్నాం. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చాం. డాక్యుమెంట్ అప్లోడ్ చేసాం. ఓకేనా. ఇప్పుడు మనకు సబ్మిట్ కేవైసీ ఎనేబుల్ అయి ఉంటుంది. సబ్మిట్ చేయగానే పాపప్ షో అవుతుంది. ఓకే ఇవ్వండి. సో అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చారు. డాక్యుమెంట్ అని ఇచ్చాను. ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే కేవైసీ డీటెయిల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ టు యూపీఎస్ అని వచ్చింది. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు డెలివరీ అనేది చేసేస్తారండి. ఇప్పుడు చూసారు కదా. సో యూపీఎస్ కేవైసీ డీటెయిల్ ఎలా అప్డేట్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.